సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 5వ తారీఖు లగాయితూ ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో రవి, కుజగ్రహ, శనేశ్వర గ్రహాల యొక్క యుతి మీనరాశి యందు ఏర్పడుతూ ఉన్నది. అలాగే కుంభరాశి యందు రాహు, బుధుల యొక్క సంచారం ఉన్నది. మేషరాశి యందు శుక్రుని యొక్క సంచారం ఉన్నది. అలాగే మిథున రాశి యందు గురుని యొక్క సంచారం ఉన్నది. అలాగే సింహరాశిలో కేతువు యొక్క సంచారం ఉన్నది. చంద్రుడు ఈ వారంలో తులారాశి మొదలుకొని మకర రాశి వరకు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ప్రత్యేకించి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. షష్ఠస్థానమందు 3 గ్రహాలు యోగిస్తూ ఉంటే, గురుబలంతో అలాగే చంద్రబలంతో కలుపుకొని ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. దీనివల్ల అటు శత్రు సంబంధమైనటువంటి విషయాలు, అంటే పలానా వాళ్ళు మీ మీద ఏదైనా కక్షపూరితంగా ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నా, ఒక చెడు ప్రచారం చేస్తూ ఉన్నా, మీ మీద లేనిపోని నిందారోపణలు చేస్తూ ఉన్నా, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నా, అటువంటి శత్రుముఖను అంతటినీ కూడా కూకటి వేళ్లతో సైతంగా మీకు పెకలించి వేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే అర్ధలాభో వస్త్రలాభ ధాన్యలాభ యశస్తథ అన్నారు. ఇక్కడ షష్ఠస్థానమందు ఉండేటువంటి గ్రహ సంపత్తి, అలాగే గురుబలం రెండూ కలిపి ఆర్థిక లాభాన్ని, వస్త్రలాభాన్ని, వస్తులాభాన్ని, ప్రత్యేకించి భూపరమైనటువంటి లావాదేవీలు, ఇల్లు లేదా స్థలము లేదా పొలము, అమ్మకాలు కొనుగోలుకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ముందుకు జరగడానికి, ఆగిపోయినటువంటి ధనం, అంటే ఎక్కడైనా స్ట్రక్ అయిపోయిందండి డబ్బు మాకు రావాల్సింది ఉంది అనుకునేటువంటి ధనం అంతా కూడా మీ చేతికి రావడానికి, అప్పుల బాధలు తగ్గడానికి, అనారోగ్య సమస్యలు తగ్గడానికి, శత్రువుల యొక్క బాధ తగ్గడానికి ఈ వారంలో గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఎరుపు రంగు కనిపించిన చోటల్లా మీకు విజయం సంప్రాప్తమవుతూ ఉంటుంది. ఎరుపు రంగు వస్త్రాలు ఎక్కడైనా కనబడ్డా, లేదా ఎరుపు రంగు వస్తువులు కనబడ్డా అక్కడంతా కూడా మీరు విజయాన్ని పొందగలుగుతారు. అది ఒక శుభ సంకేతంగానే మనం చూడవచ్చును. అలాగే అప్పులు తీర్చడానికి మీరు వేసేటువంటి ప్రణాళికలు కూడా చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి, జీవిత భాగస్వామితోటి, సంతానంతోటి లేదా బంధుమిత్రాదులతోటి ఆత్మీయంగా కాలాన్ని గడిపేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. చాలా కాలంగా ఉన్నటువంటి గొడవలు, తగాదాలు అన్ని తగ్గుముఖం పట్టి అందరూ కూడా ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశివారు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ప్రత్యేకించి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. షష్ఠస్థానమందు 3 గ్రహాలు యోగిస్తూ ఉంటే, గురుబలంతో అలాగే చంద్రబలంతో కలుపుకొని ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. దీనివల్ల అటు శత్రు సంబంధమైనటువంటి విషయాలు, అంటే పలానా వాళ్ళు మీ మీద ఏదైనా కక్షపూరితంగా ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నా, ఒక చెడు ప్రచారం చేస్తూ ఉన్నా, మీ మీద లేనిపోని నిందారోపణలు చేస్తూ ఉన్నా, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నా, అటువంటి శత్రుముఖను అంతటినీ కూడా కూకటి వేళ్లతో సైతంగా మీకు పెకలించి వేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే అర్ధలాభో వస్త్రలాభ ధాన్యలాభ యశస్తథ అన్నారు. ఇక్కడ షష్ఠస్థానమందు ఉండేటువంటి గ్రహ సంపత్తి, అలాగే గురుబలం రెండూ కలిపి ఆర్థిక లాభాన్ని, వస్త్రలాభాన్ని, వస్తులాభాన్ని, ప్రత్యేకించి భూపరమైనటువంటి లావాదేవీలు, ఇల్లు లేదా స్థలము లేదా పొలము, అమ్మకాలు కొనుగోలుకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ముందుకు జరగడానికి, ఆగిపోయినటువంటి ధనం, అంటే ఎక్కడైనా స్ట్రక్ అయిపోయిందండి డబ్బు మాకు రావాల్సింది ఉంది అనుకునేటువంటి ధనం అంతా కూడా మీ చేతికి రావడానికి, అప్పుల బాధలు తగ్గడానికి, అనారోగ్య సమస్యలు తగ్గడానికి, శత్రువుల యొక్క బాధ తగ్గడానికి ఈ వారంలో గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఎరుపు రంగు కనిపించిన చోటల్లా మీకు విజయం సంప్రాప్తమవుతూ ఉంటుంది. ఎరుపు రంగు వస్త్రాలు ఎక్కడైనా కనబడ్డా, లేదా ఎరుపు రంగు వస్తువులు కనబడ్డా అక్కడంతా కూడా మీరు విజయాన్ని పొందగలుగుతారు. అది ఒక శుభ సంకేతంగానే మనం చూడవచ్చును.
అలాగే అప్పులు తీర్చడానికి మీరు వేసేటువంటి ప్రణాళికలు కూడా చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి, జీవిత భాగస్వామితోటి, సంతానంతోటి లేదా బంధుమిత్రాదులతోటి ఆత్మీయంగా కాలాన్ని గడిపేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. చాలా కాలంగా ఉన్నటువంటి గొడవలు, తగాదాలు అన్ని తగ్గుముఖం పట్టి అందరూ కూడా ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశివారు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ప్రత్యేకించి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. షష్ఠస్థానమందు 3 గ్రహాలు యోగిస్తూ ఉంటే గురుబలంతో అలాగే చంద్రబలంతో కలుపుకొని ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. దీనివల్ల అటు శత్రు సంబంధమైనటువంటి విషయాలు, అంటే పలానా వాళ్ళు మీ మీద ఏదైనా కక్షపూరితంగా ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నా, ఒక చెడు ప్రచారం చేస్తూ ఉన్నా, మీ మీద లేనిపోని నిందారోపణలు చేస్తూ ఉన్నా, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నా, అటువంటి శత్రుముఖను అంతటినీ కూడా కూకటి వేళ్లతో సైతంగా మీకు పెకలించి వేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే అర్ధలాభో వస్త్రలాభ ధాన్యలాభ యశస్తథ అన్నారు. ఇక్కడ షష్ఠస్థానమందు ఉండేటువంటి గ్రహ సంపత్తి అలాగే గురుబలం 2 కలిపి ఆర్థిక లాభాన్ని, వస్త్రలాభాన్ని, వస్తులాభాన్ని, ప్రత్యేకించి భూపరమైనటువంటి లావాదేవీలు, ఇల్లు లేదా స్థలము లేదా పొలము, అమ్మకాలు కొనుగోలుకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ముందుకు జరగడానికి, ఆగిపోయినటువంటి ధనం, అంటే ఎక్కడైనా స్ట్రక్ అయిపోయిందండి డబ్బు మాకు రావాల్సింది ఉంది అనుకునేటువంటి ధనం అంతా కూడా మీ చేతికి రావడానికి, అప్పుల బాధలు తగ్గడానికి, అనారోగ్య సమస్యలు తగ్గడానికి, శత్రువుల యొక్క బాధ తగ్గడానికి ఈ వారంలో గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఎరుపు రంగు కనిపించిన చోటల్లా మీకు విజయం సంప్రాప్తమవుతూ ఉంటుంది. ఎరుపు రంగు వస్త్రాలు ఎక్కడైనా కనబడ్డా లేదా ఎరుపు రంగు వస్తువులు కనబడ్డా అక్కడంతా కూడా మీరు విజయాన్ని పొందగలుగుతారు. అది ఒక శుభ సంకేతంగానే మనం చూడవచ్చును. అలాగే అప్పులు తీర్చడానికి మీరు వేసేటువంటి ప్రణాళికలు కూడా చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి, జీవిత భాగస్వామితోటి, సంతానంతోటి లేదా బంధుమిత్రాదులతోటి ఆత్మీయంగా కాలాన్ని గడిపేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. చాలా కాలంగా ఉన్నటువంటి గొడవలు, తగాదాలు అన్ని తగ్గుముఖం పట్టి అందరూ కూడా ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశివారు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు.